ప్రైవేటు వర్సిటీలకు శాసనసభ ఆమోదం తెలిపింది. 2016లో తెచ్చిన చట్టం ద్వారా రాష్ట్రంలో 16 యూనివర్సిటీలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. వైసీపీ వచ్చిన తర్వాత చట్ట సవరణ చేయడంతో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు ఆగిపోయిందన్నారు. యూజీసీ నిబంధనలు పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దేందుకు చట్ట సవరణ చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రైవేటు వర్సిటీల ద్వారా నాణ్యమైన విద్య, పరిశోధనలకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. యాక్ట్ 40 2023న ఆనాటి వైకాపా ప్రభుత్వం అనాలోచనతో ఈ జేసీడీ పెట్టారనుకునే మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా పోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి, నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలకు వెళ్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో పోటీపడి ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక ఈ జేసీడీ పెడితే యూజీసీకి విరుద్ధంగా ఉంటుంది, ఇది సవరణ చేయాలన్న ఆలోచనతో మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. తద్వారా మెరుగైన రీసెర్చ్ జరుగుతుంది, పిహెచ్డీలు వస్తారు, మెరుగైన అవకాశాలు దొరుకుతాయి, స్టార్టప్ ఎకో సిస్టమ్, ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ కూడా ఏర్పడుతుందన్న ఆలోచనతో మేము చేస్తున్నాం అధ్యక్ష.